రీసెంట్ గానే ఓ మీసాల పిల్ల అంటూ తన మాజీ భార్యనైతే మనకైతే పరిచయం చేశారు వరప్రసాద్ గారు. ఈరోజు దీపావళి సందర్భంగా మన 'శంకర్ వరప్రసాద్' సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ అయితే వచ్చిందనమాట. ఆ పోస్టర్‌లో వాళ్ళ ఇద్దరు పిల్లలనైతే మనకైతే మన వరప్రసాద్ గారైతే చూపిచ్చారు. నిజంగా ఆ పోస్టర్ అయితే అదిరిపోయింది. మెయిన్‌గా దాంట్లో మన చిరంజీవి గారి లుక్స్ అయితే అసలు ఆ చిరంజీవి గారి లుక్స్ గురించి ఈ సినిమా గురించి చేసిన ప్రతి వీడియోలో నేనైతే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎన్ని సార్లు మాట్లాడినా అసలు తప్పే లేదనమాట. ఆ ఏజ్‌లో ఆయన డెడికేషన్‌కి, ఆయన హార్డ్ వర్క్‌కి ఖచ్చితంగా కొన్ని వందల సార్లు మాట్లాడినా దాంట్లో ఎటువంటి తప్పైతే లేదు. నిజంగా క్యూడోస్ అండి చిరంజీవి గారు మీకు. ఇంకా రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మీసాల పిల్ల' సాంగ్ అయితే మామూలు ట్రెండింగ్‌లో లేదనమాట. ఇన్‌స్టాలో చూసినా, యూట్యూబ్‌లో చూసినా, ఎక్కడ చూసినా సరే కపుల్స్ అందరూ కూడా ఆ సాంగ్‌కి రీల్స్ చేస్తూ అసలు మామూలుగా చేయట్లేదు వైబు. అదిరిపోయింది. సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. ఇంకా ఒక 2 వారాల తర్వాత మీరు ఇంకొక సాంగ్‌ని రిలీజ్ చేసినా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా 2 వారాల తర్వాత సాంగ్‌నైతే రిలీజ్ చేయండి. సెకండ్ సాంగ్ ఏదో ఉంది కదా! 'బాస్' స్వాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ 'బాస్ క్లాస్' అనుకుంటా. చూద్దాం మరి సెకండ్ సింగిల్. ఇంక ఇది పక్కన పెడితే ఈరోజు పొద్దున్నే మన పెద్ది డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు కొన్ని అదిరిపోయే అప్డేట్స్ అయితే ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే మరొక 15-20 రోజుల్లో ఈ 'పెద్ది' సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్‌నైతే వాళ్ళైతే రిలీజ్ చేస్తారంట. ఈరోజైతే 'పెద్ది' సినిమా నుండి ఎటువంటి పోస్టర్ అయితే రాదు. ఇంక ఇది పక్కన పెడితే యాక్చువల్‌గా ఫస్ట్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ఏంటి 'పెద్దిది'? మార్చి 27 అనమాట. కానీ మార్చి 26 తారీఖున అంటే శ్రీరామ నవమి సందర్భంగా ఒకరోజు ముందుగా ప్రీపోన్ అయ్యే అవకాశాలు కూడా ఈ 'పెద్ది' సినిమాకైతే ఉందంట. మార్చి 26నే వాళ్ళైతే రిలీజ్ చేసే ప్లానింగ్‌లో అయితే ఉన్నారంట. ఇంకా దీంతో పాటు ఈ 'పెద్ది' సినిమా షూటింగ్ దాదాపు 60% అయితే అయిపోయిందంట. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే అవ్వదు. మార్చి 26 తారీఖున లేకపోతే మార్చి 27 తారీఖున షాట్‌గా ఒక పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మైతే ఫ్యాన్స్‌కైతే బుచ్చిబాబు గారైతే అందించబోతున్నారు. నిజంగా ఈ సినిమా ఏదైతే ఉందో రామ్ చరణ్ గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సినిమాలాగైతే ఖచ్చితంగా మిగలబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటరు. ఇంకా నెక్స్ట్ మన ప్రభాస్ గారి వీడియోతో అయితే నేనైతే వస్తాను. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.